12వ శాసనసభ జట్టు చివరి సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకి గవర్నర్ ఉపసభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత బీఎస్సీ సమావేశంలో వచ్చే 7 రోజుల పాటు సభ ఎజెండాను సమావేశం ఖరారు చేయబోతుంది. అయితే ఈ సమావేశాల్లో పార్టీల వైఖరి ఎలా ఉండబోతుంది, ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు అనేది పార్టీ నేతలు అడిగి తెలుసుకుందాం. ముందుగా టీడీపీ నుంచి టీడీపీ ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ శాసనసభ వ్యవహారాలు ఎలా జరిగాయి, వచ్చే ఈ సమావేశాలు ప్రధానంగా మీ ఎజెండా ఏంటి? రాష్ట్ర రాజకీయాల మీద ఈ దేశంలో ఈ రాష్ట్రానికి చెరగని ముద్ర, అవినీతి ముద్ర వేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. అభివృద్ధి నినాదంతో అధికారంలోకి వచ్చి అవినీతి నినాదంతో అధికారం నుంచి దిగిపోతున్న చరిత్ర ఎవరికైనా ఉంది రాష్ట్రంలో అంటే అది రాజశేఖర రెడ్డి గారికి. ఆ విషయం ఈ ఎన్నికల తర్వాత సోనియా గాంధీ గారికి తెలుస్తుంది. అయితే ఈ రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తాము, రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు తీసుకొస్తాము, తర్వాత ఎస్ఈజెడ్లు తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాజశేఖర రెడ్డి ఈ రోజుకు ఏ ఒక్క పని కూడా నెరవేర్చలేకపోగా ఈ రోజు సంక్షేమ పథకాలను చూపించి అభివృద్ధి అని చెప్పే పరిస్థితికి దిగజారిందంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదనే దానికి ఇది నిదర్శనం. ఎందుకంటే 2 రూపాయల కిలో ఇవ్వడమో, ఉపాధి హామీలో 100 రూపాయలు కూలీ ఇచ్చినామని చెప్పడమో, ఇలాంటి సంక్షేమ పథకాలను చూపించి అభివృద్ధి అనే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో మాట్లాడుతున్నట్టే ఈ 4.5 సంవత్సరాలలో ఏ ఒక్క అభివృద్ధి పథకం కూడా, ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయిండు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలను చూపించి ముందుకెళ్లదలుచుకున్నాడు. అదే విధంగా గతంలో రాజకీయ పార్టీలు వేసిన బుక్లెట్లను ఈ రోజు శాసనసభలో ఆవరణలో పంచుతున్నారంటే వాళ్ళ సొంతాన్ని వాళ్ళు నమ్ముకోవట్లేదు. ఇతర రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకున్న వాటిని పంచిపెట్టే పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో రోసయ్య గారు ఆర్థిక మంత్రి గారే రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి లేదు, దించండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చి సంతకాలు పెట్టి చేసిన అలాంటి కాగితాలను కూడా ఈ శాసనసభలో వాళ్ళందరికీ పంచిపెట్టినట్టే బాగుండేది. కాబట్టి ఈ రోజు సంక్షేమ పథకాలు వైఫల్యం చెందిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా, ఉపాధి హామీలు ప్రజలకు మిగిలిపోయినాయి, ఉపాధి మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులకే మిగిలిపోయింది. అభివృద్ధి కూడా ఏ ఒక్క కోశాన కూడా జరగలేదు. సాగునీటి ప్రాజెక్టులు కూడా మొత్తం అవినీతిమయమైపోయినాయి. వీటన్నిటిని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాల 9 నెలల పరిపాలనలకు ఇది ప్రోగ్రెస్ రిపోర్టు. ఎందుకంటే ఫైనల్ బడ్జెట్ సమావేశాలు ఈ 4 సంవత్సరాల 9 నెలలలో వీళ్ళు ఏ విధంగా పరిపాలించారో ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ పెడుతుంది. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో కాంగ్రెస్ పార్టీకి 0 మార్కులు వచ్చినాయి. ఈ 0 మార్కుల ఆధారంగానే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు ఇచ్చి ఓడించే పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో తప్పకుండా రాబోయే ఎన్నికలలో పరాభవం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఈ సమావేశాలు ప్రధానంగా మీ ఎజెండా ఏంటి, ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు? ఎస్ఈజెడ్ల పేరు మీద వాళ్ళు దోసుకున్నది కానీ, ఇందిరమ్మ ఇళ్లలో అసలు ఎంత పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి కానీ, ఉపాధి హామీలు ఎంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు, ఎంతమంది రాజకీయ నాయకులను అరెస్ట్ ఎందుకు చేయలేకపోయినారు, ఈ పార్టీని నిలేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతికి సంబంధించిన అన్ని కుంభకోణాల గతంలో అధికారులు ఇంకోరు పాత్ర ఉండేది కానీ, ప్రప్రథమంగా ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రతి అవినీతి కుంభం వెనకాల రాజశేఖర రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు, ఆయన అనుచరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో గతంలో ఇతర వ్యక్తుల మీద ఆరోపణలు వచ్చాయి కానీ ఈ రోజు దురదృష్టవశాత్తు ప్రతి కుంభకోణానికి ముఖ్యమంత్రి గారి చేంబరే, ముఖ్యమంత్రి గారి కుటుంబమే ఆదర్శంగా ఉండే పరిస్థితి ఉంది. అదే విషయాన్ని ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో, మండలి సమావేశాల్లో మేము చర్చకు తీసుకొస్తాం. ప్రజలకు పూర్తి నిజాలను తెలియజెప్పే విధంగా చర్చలు కొనసాగుతాయి.